హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో నీట్ ఎగ్జామ్ బాధితులు పాల్గొన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ మారే వరకు పోరాటం చేస్తామన్నారు నిరుద్యోగులు. సీజేపీ చేస్తున్న ప్రతి పోరాటంలో పాల్గొంటామని తెలిపారు. నీట్ పరీక్షాపత్రం లీకేజ్పై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ఈ రోజు హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భారీగా విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువత అంతా కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాయి. నీట్ పేపర్ కి సంబంధించినటువంటి లీకేజీ అంశం నేపథ్యంలో కూడా అటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నటువంటి ఉద్యమాన్ని కూడా తెలపడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ లో కూడా ఈ రోజు నిరసనలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క నిరసన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ యొక్క ఏదైతే సీజే ఈ యొక్క పార్టీ చేపట్టేటువంటి యొక్క నిరసన కార్యక్రమానికి కూడా పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ యొక్క నిరసనలో పాల్గొన్నటువంటి కొంతమంది నిరుద్యోగులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ రోజు చేపట్టినటువంటి యొక్క కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని ఎలా చూడొచ్చు, ఏం చెప్తారు? ఇది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు అదేవిధంగా విద్యార్థులకు ఒక భరోసా కల్పించాలని చెప్పేసి ఇవాళ ధర్నా చేపట్టాం. ఈ యొక్క ధర్నాకు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ గా మా సంపూర్ణ యొక్క మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూడవచ్చు, రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది దాకా ఉన్నారు. ఒక్క ఎంపీ కూడా ఇవాళ నీట్ ఎగ్జామ్ పైన మాట్లాడతలేడు. యువకులకు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేని పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ కాదు, అధర్మ ప్రధాన్ అని మేము ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. ఎందుకంటే నీట్ విద్యార్థుల లీక్ అయినా కానీ ఇంతవరకు రీషెడ్యూల్ లేదు, వాటిపైన మాట్లాడింది లేదు. మీరు గతంలో చూడండి, ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం లీకులు స్కామ్లు తప్ప యువతకు అభివృద్ధికరమైన పనులు కూడా ఏమీ చేయలేదు. బీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి మరి ఈ రోజు ఇండియా వ్యాప్తంగా మేము కూడా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు దాదాపు 2014 నుంచి 26 వరకు మరి ఇన్ని సంవత్సరాలలో నిర్వహించినటువంటి ఈ యొక్క నీట్ పేపర్ దాదాపు 100 ఎగ్జామ్స్ పైగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎగ్జామ్లు 68 సార్లు పేపర్ మరి 68 ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్ జరగడానికి కారణము మరి ఈ బాధ్యత ఎవరు సమాధానం చెప్పాలి? అదేవిధంగా కేంద్ర మంత్రి కేంద్ర ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడు, మరి తన శ్వేతపత్రం రిలీజ్ చేసి 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిందిగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ జై శ్రీరామ్ అంటూ దేవుని పేరుతో రాజకీయం చేస్తా ఉన్నావు, యువతని మభ్య పెడతా ఉన్నావు. మాకు ఉపాధి లేదు, మరి ఉద్యోగాలు లేవు. మరి జై శ్రీరామ్ అంటే మాకు కడుపు నిండదు కాబట్టి మరి పరిశ్రమలు కావాలి, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. కాబట్టి మరి ఏదైతే చిదపురుగులు అన్నావో బొద్దింకలు అన్నావో ఆ బొద్దింకలు చిదపురుగులే ఈ రోజు దేశం పైన దండెత్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఏవై ఆధ్వర్యంలో సీజేపీ ఎక్కడ ప్రోగ్రాం చేసినా మరి వివిధ ప్రాంతాలకు కూడా మేము తరలి వెళ్లి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఏవై తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తాము. ముఖ్యంగా అటు ఏదైతే దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఈరోజు సీజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగా కూడా అటు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క నిరుద్యోగులంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగినటువంటి హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి అటు మాజీ విద్యాశాఖ కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఆకునూరి మురళి కావచ్చు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఈ యొక్క నిరసనకు మద్దతు తెలపడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు ఇక్కడ